అమృత కలలు ఎపిసోడ్ 5. అరే ఇక్కడ పెట్టినా నా పైసలు ఈడనే కదా నేను చిల్లర పైసలు పెట్టుకుంటా. ఉన్నటి నుంచి వెతుకుతున్నా దొరుకుతానే లేవు. ఇల్లంతా చూసినా కదా, ఈడ పెట్టినా ఏడన్నా. అరే లేవు కదా ఇక్కడ కూడా. అమృతని అడుగుతా ఒకసారి. అది నన్ను అడగకుండా తీయదు కానీ ఎవరన్నా పైసలు వస్తే ఇచ్చిందేమో మరి. అమృత, అమ్మా ఏమైంది? ఆడ కిచెన్లో డబ్బాల పైసలు ఉండే అది బెట్ట ఏమన్నా తీసినావా? ఏ లేదమ్మా, నేనెందుకు తీస్తా? ఏ కాదు బేట, గ్యాస్ అట్లా ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చినవా ఏమన్నా అని. లేదమ్మా, నేనైతే అసలు ఏం తీయలేదు. మరి ఎటు పోయినాయి ఆ పైసలు? మామ గిట్ట తీసిండేమో అడుగుదాముండు. రాజు, ఓ రాజు. ఏంది అక్క? ఆడ కిచెన్లో పైసలు పెట్టినారా మొన్న 2000 లేవు కదా, 500 ఉండే. మిగిలిన పైసలు ఏడన్నా చూసినావారా? ఇదేంటి నన్ను అడుగుతుంది? నేనే తీసిన డౌట్ ఏమన్నా వచ్చిందా ఏంది? వచ్చినా కూడా నేను ఎందుకు ఒప్పుకుంటా నేనే తీసినా అని. లేలే అక్క, నేనేం తీయలే కదా, నాకు కూడా ఎక్కడ కనిపించలేదు. ఎందుకేమన్నా అవసరం ఉందానే పైసలువి? ఏ లేదురా, ఇప్పుడేం లేదు కానీ మొన్నాడు పెట్టినా పోయినాయా అని వెతుకుతున్నా. సరేనే. ఏంటి అమృత, కాలేజ్ ఎప్పటి వరకు కట్టుడు? ఏమో మామయ్య, నాకు తెలియదు, మమ్మీకి తెలుసు. అన్నీ నువ్వే చూసుకుంటేవి, నీకు తెలియదు ఎప్పుడు లాస్ట్ డేట్ అని? తెలియదు మామయ్య. చూస్తున్నా అన్నీ చూస్తున్నా. ఏమైనా బయట పడాలా అప్పుడు చెప్తా నీ పని. సరే మామయ్య. ఏ అమృత, బాయ్, మన షాప్ దాకా పోయేద్దాం. అదవే, ఈ షాపింగ్ ఎప్పుడు పోదామే మనము మన కాలేజ్ డ్రెస్సెస్ కోసం? నేనేం షాపింగ్ చేయనే, ఉన్న డ్రెస్సెసే వేసుకుంటా. ఇన్ని డేస్ స్కూల్ యూనిఫామే ఉండే కదా, అప్పుడు ఉడిపించిన డ్రెస్సెస్ అన్నీ కొత్తగానే ఉన్నాయి. నిజం చెప్పు, ఏం డ్రెస్సెస్ ఉన్నాయి? ఉన్నాయే. ఏమైందే, మనీ ఏమైనా కష్టం ఉన్నాయా ఇంట్లో? లేదే, మమ్మీ దగ్గర కొంచెం ఉన్నాయి కానీ ఇంక కొంచెం తక్కువ అయితే మామ ఇస్తా అన్నాడు. మరి ఇంకేంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మా మమ్మీ నన్ను చదివించడానికి కష్టపడుతుంది. మళ్ళీ ఆ పైసలన్నీ నేను డ్రెస్సులు చెప్పులు అని వేస్ట్ చేయలేను కదనే. అది కూడా నిజమే లేవి. ఏం కొంటాను వచ్చినా షాప్కి? కాదే, మా షాప్లో కొత్తగా కొరియన్ నూడిల్స్ అమ్ముతున్నారంటని, చేసుకొని తిందామే. ఇప్పుడు చూసేదే కానీ టేస్ట్ చేయలే కదా. నీకు కొరియన్ పైతం ఎక్కువైతుంది రోజు రోజుకి, పిచ్చిదానా. నేను పిచ్చిదాన్ని అయితే నా ఫ్రెండ్ నువ్వు కూడా పిచ్చిదాన్ని విని. సరే తీసుకో, తొందర పోదాం. డాడీ హాయ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం బంగారు తల్లి, మళ్ళీ ఏం కావాలా? మళ్ళీ షాప్కి వచ్చినావు? కొరియన్ నూడిల్స్ డాడీ. ఏ గవ్యం తింటావు బిడ్డ, కడుపు ఖరాబ్ అవుతుంది. అబ్బా, మరి మన షాప్లో పెట్టి ఎందుకు అమ్ముతున్నావు డాడీ? వేరే వాళ్ళ కడుపు అయితే ఖరాబ్ కాదా? నాకు నాకు గిరాకీ వస్తుంది బిడ్డ. పోయి పో, నువ్వు తీసుకొని పో, ఇంటికి పో. అమృత బిడ్డ, నీకేమైనా కావాలా? వద్దు పెదనాన్న. ఓకే బాయ్ డాడీ, సీరియట్రా, బై బై. బాయ్ బాయ్, పో. ఏ అమృత, అక్కడ చూడే, వికీయే కదనే? అవునే, వాళ్ళ ఇల్లు ఇక్కడే నాని. కాదు కానీ మధ్యలో డైలీ మన ఇంటి దగ్గర లేకపోతే షాప్ దగ్గరనే కనిపిస్తుంది. అవునా? అడుగుదాం పా పోయి. ఓకే, మనకెందుకే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో, హాయ్ చెప్పి పోదాం పా. నడవే రా. హాయ్ వికీ. హాయ్ వికీ. హాయ్ శ్రవంతి, హాయ్ అమృత. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారా మా ఇంటి సైడ్? ఎందుకు రోజు నువ్వు ఇక్కడే కనిపిస్తున్నావు? లేదు, ఎవరు ఉండరు, ఒట్టిగానే వస్తున్నా ఇటు సైడ్. ఒట్టిగానా? అట్లా కూడా వస్తారా? ఎందుకు రావద్దా? నీ ఇష్టం కానీ. మామేంది ఇటు వచ్చిండు, కోపంగా చూస్తుండు, తిడతాడా నీ ఇంటికి పోయినాక? శ్రావంతి, పాయే పోదాం, మా మమ్మీ పిలుస్తున్నట్టుంది. లేదే, ఆగు, పిన్నేం పిలుస్తలేదు. పాయే ప్లీజ్. మీ మామయ్య, అందుకే కదనే పోదాం పోదాం అంటే ఇంటలేవు నువ్వు. చెప్పొచ్చు కదనే అదే మాట. ఏమంటాడు మీ మామ ఇప్పుడు? ఓకే బాయ్ వికీ, మళ్ళీ కలుద్దాం. అప్పుడే వెళ్ళిపోతారా? ఓకే బాయ్ బాయ్. ఏంది అట్లా ఉరుకుతుంది శ్రావంతి? అరే రే, ఏమంటాడో మీ మామ? ఏమోనే, నేనేం తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? అంతేనే, క్లాస్మేట్ గల్లీలో కనిపిస్తే మాట్లాడద్దా అని. సరే పా, తొందరగా పోదాం. ఏడికి పోయేస్తున్నావు అమృత? మహేంద్ర, అంత కోపంగా ఉన్నావు? ఏం లేదమ్మా, మా స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉంటుండే విక్కీ అని, అక్కడ కనిపిస్తే శ్రావంతి మాట్లాడిచ్చింది. అప్పుడే మా అమ్మ వచ్చిండు అంతే. నువ్వు అంత ముందే చెప్పేస్తే ఏం తప్ప చేయనట్టు అనుకుంటున్నావా? ఏం తప్పు మామయ్య? ఏం చేసినామని మేము తప్పు? చూసినావా అక్క అది ఎట్లా మాట్లాడుతుందో ఎదురు? ఓ అక్క, చూసినావానే, మొన్న నేను అన్నది తప్పన్నావు కదనే, ఇప్పుడు చూడు ఎవరితోనో ముచ్చట్లు పెట్టుకుంటా నిల్చుంది ఆడ చెట్టు కింద. అవునా అమృత, మామ చెప్పి నిజమా? అది కాదమ్మా, ఏం ముచ్చట పెట్టినా నేను?
ముచ్చట అది ఇది చెప్పక నాకు నువ్వు ఆడ కలిసినావా లేదా? అమ్మా మేము పెద్దనాన్న షాప్కి పోయినాం. అక్కడి నుండి వచ్చేటప్పుడు మా క్లాస్మేట్ కనిపిస్తే శ్రవంతి హాయ్ చెప్పింది, మాట్లాడిచ్చింది. అంతే అమ్మా, ఇంకేం లేదాడా. అయినా ఈ కొత్త పనులన్నీ ఎందుకు అమృత? ముందే మన ఇంటి పక్కల వాళ్ళ గురించి తెలుసు కదా, చిన్నదేమైనా చెప్పినా చాలు ముచ్చట్లు స్టార్ట్ చేస్తారు. ఆ ముచ్చట్లలో నువ్వు కూడా ఉంటావా ఏంది ఇప్పటి నుండి? సారీ అమ్మా, ఇంకొకసారి మాట్లాడాను. ఏమైంది, మీ మామ తిట్టిన ఇంటికి పోయినాక? తిట్టుడే నానే, గలీజ్గా మాట్లాడుతుండే. ఆయనని ఏమన్నా అందామంటే మా మమ్మ అసలు ఊరుకోవట్లేదే. నేను ఏం చేయలే అని చెప్తే కూడా మా మమ్మీ ఏం నమ్ముతలేదు అసలుకి. అయినా అసలు ఏముందే, నేను అసలు వాళ్ళు వేసిందే కోయడ్ స్కూల్లా. మళ్ళీ బాయ్స్తో మాట్లాడరా, బాయ్స్తో ఉండరా అంటే ఏమన్నట్టే. పోనీ మనం ఏమైనా ఫ్రెండ్సా? ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు మనకి. అట్లీస్ట్ బయట కనిపిస్తే మాట్లాడొద్దా అని? మాట్లాడొద్దంటని అట్లా కూడా మాట్లాడొద్దంట. ఏమోనే, మరీ టూ మచ్ ఇది. ఏమో కదనే అసలు. ఏందే వచ్చినప్పటి నుండి ఊరికే ఫోన్ చెక్ చేసుకుంటున్నావు? వికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిండే ఇన్స్టాగ్రామ్లో, ఇప్పుడే యాడ్ చేసుకున్నా. నీకు సిగ్గురావే నిజంగా. నేను ఇట్లాంటి వాటికి భయపడనే. యాడ్ చేసుకొని ఏం చేస్తావే? యాడ్ చేసుకొని ఏం చేసిందే? అబ్బో చూద్దాం లేవే ముందు ముందు కానీ, నువ్వేదో తేడా కనిపిస్తున్నావే నాకు. అవునే, కొత్త డ్రెస్ వేసుకున్నా కదా. హాయ్ సాయి. అమృతక్క, నీకు ఒక జోక్ చెప్పాలా? ఇప్పటిదాకా మా అక్క అవేవో చేసుకొని తిన్నది, మొత్తం నీళ్లు నీళ్లు. అమ్మ దాంట్లో ఇంకా కౌసు మొత్తం గుడ్డ వేసుకుంది. అబ్బా ఇల్లు అంతా గబ్బు లేపింది. ఒరే నీకు తెలివని చేయండి దొర్రకరా, నీకేం తెలుసురా కొరియన్ నూడిల్స్ గురించి? అవి అట్లా తింటారు అక్క, మరి అంత గబ్బులా తింటారా అని? అదేం గబ్బు లేకుండేరా, నువ్వేమైనా తిన్నావా? నీకు తెలియనికి? అమ్మా చెప్పకే అక్క, ఇక నేను తినుంటే చచ్చిపోతుండేనే. ఇంకొకసారి మ్యాగీ చేయక్క అనుకుంటూ వస్తావు కదా, అప్పుడు చెప్తా. అమ్మో నీ కొరియన్ నూడిల్స్ కొద్దాండమే అక్క. అయ్యో గంట భయపెట్టినవేందే పాపం సాయిని. ఏ వాడు అంతేనే, చిన్నదానికి కూడా ఓ పెద్ద పీకుడుగా లెక్క చెప్తాడు. ఇందాక నేను చెప్పింది అబద్ధమా? మరి కాదారా? పాయ్ మమ్మీని అడుగుదాం పా ఇప్పుడే. ఏం అవసరం లేదు, పో ఇక పో, ఇక్కడ నుంచి పో ఫస్ట్ నువ్వు. నేను అమృతక్క దగ్గరనే కూర్చుంటా, నేను పోను. రాసా ఇక్కడ కూర్చో. ఏం చేస్తారా ఇక్కడ కూర్చొని? ఇప్పుడు చెమ్మ చెక్కాడతావా? మీరు అదే ఆడుకుంటున్నారా అక్క? ఒరే నెత్తి తినకరా ప్లీజ్ రా, నేను ఇంట్లో తట్టుకోలేకనే ఇక్కడ కచ్చి కూర్చున్నారా? నేను మళ్ళీ ఈడ కూడా వచ్చి కూర్చుంటావేంద్రా? నేను అందుకే పోనాక నేను ఇక్కడనే కూర్చుంటా. పాయ మనమన్నా పోదామటేటన్నా? ఏ పోనీలే పాపం, చిన్నోడు కూర్చొని కదనే, వాడేం డిస్టర్బ్ చేస్తు నిన్ను. వచ్చిందమ్మా వయ్యారి, నువ్వేమన్నా అంటే వాడి పాటనే వాడు. చిన్న పిల్లోని ఎందుకే అట్లా అంటావు? వాడేదో పాపం నీకు కొరియన్ నూడిల్స్ బాధితుడు, వాడి బాధలు వాడు చెప్పుకుంటుండు. నువ్వు పాయ పా ఇంటి వాడిని నీకు తినిపిస్తా పా ఇప్పుడు చేసి. వద్దే ప్లీజ్ ఏమో మమ్మీకి, నేను ఒక్కదాన్నేనే. నేను ఇంద్రా ఏమే నుంచి, మీరిద్దరే కూర్చోరి. ఏ ఉండే ఏనే పోతున్నా పోయి. చూసారు కదా ఇప్పటి వరకు జరిగిన కథ. ఇకపై చూడాలంటే